దాన్ని నిజంగా నిలబెట్టిండు మీరందరూ కూడా. దాదాపు 100 పైగా ఓట్లతోటి మనం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా 14 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా ఎంత కష్టపడ్డా మాకైతే నమ్మకం ఉన్నది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు, నవీన్ని తప్పనిసరిగా గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది. ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కూడా, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనం మన అభ్యర్థిని గెలిపించుకోవడం, దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండడం. ఓట్లు వేసిన నాయకులే కాదు, ఓట్లు ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, చైర్మన్లు వాళ్ళు ఓట్లు ఉన్న వాళ్ళు, కానీ ఓటు లేని నాయకులు కూడా చాలా కష్టపడ్డారు. అంటే వాళ్ళని మోటివేషన్ చేసే దాంట్లో ఒక్కొక్క ఓటర్ దగ్గరికి మన నాయకులు ఒక 10 మంది వరకు పోయి ఈ కష్టకాలంలో మనం నిలబడాలి, ఒక్క ఓటు కూడా మనం పక్కకి ఇవ్వద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ కష్టపడ్డారు. కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. నిజంగా రిజల్ట్ ఇట్లా వస్తుందని తెలిసే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కౌంటింగ్, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుండే మనకి. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణలో ఎమ్మెల్సీగా మనం గెలిచినామంటే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా పార్లమెంట్ మీద పడుతుందన్న దురుద్దేశంతో ఈ కౌంటింగ్ కూడా దాదాపు 2 నెలల వరకు ఆపడం జరిగింది. అది మీరందరూ గమనించినారు. ఎప్పుడైతే కౌంటింగ్ ఆపిలో అప్పుడే మాకు అర్థమైపోయింది మనం గెలుస్తున్నాం కాబట్టి ఈ పాజిటివ్ వైబ్రేషన్ మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావద్దన్న కుట్రతోటే వాళ్ళు ఆపిదనేది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ చాలా బ్రహ్మాండంగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక మంచి ఎలక్షన్ మనం గెలిచినాం. ఇంతకుముందు బసవరాజు అన్నట్లు రాజకీయాల్లో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసినాం. చాలా మంది 2001 నుంచి ఉన్న వాళ్ళు దిక్కున్నారు, తర్వాత అందరం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. 2009 నుంచి 14 వరకు ఎంత సీరియస్ గా మనం ప్రయత్నం చేసినాం. ఆ రోజు అనుకున్నామా? ఆ రోజు అనుకోలేదు రాష్ట్రం వస్తుంది, రాష్ట్రం వస్తే ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాము. ఆ రోజు ఒకటే కాన్సెప్ట్ మనకుంటే రాష్ట్రం రావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రం అదొక్కటే తప్ప మనకు వేరే ఆలోచన లేకుండా 14లో రాష్ట్రం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించారు, మొదటిసారి ఎమ్మెల్యే అయినాం, 5 ఏళ్ళు పనిచేసినాం, మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో 2సారి గెలిపించింది. 2 సార్లు అంటే దాదాపు 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాల్లో ఎంత గొప్పగా మనం పని ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ దేశంలో లేనన్ని కొత్త పథకాలు ఇలా మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం. మిషన్ భగీరథ లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, రైతు బంధు లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఏ రాష్ట్రం చేయనటువంటి పనులు మనం తెలంగాణలో చేసినాం. అయినా కూడా 10 ఏళ్ల తర్వాత ప్రజలకి ఎందుకో పాత కనిపిస్తుంది, మళ్ళీ కొత్త కావాలనిపిస్తుంది, ఇంకా కొత్తగా ఏదో వస్తుందన్న ఆలోచన. సరే దాని దగ్గర కొన్ని మిస్టేక్స్ పైన కావచ్చు, మాయి కావచ్చు, నీటి కావచ్చు, ఊళ్ళో కావచ్చు. 10 ఏళ్ల తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా కొంచెం నిర్లిప్తత అనేది నాయకుల్లో ఏర్పడడం, ప్రజల్లో కూడా 10 ఏళ్ళు అయిన కొత్తని చూద్దామన్న ఆలోచన రావడం, ఇంకా కొత్తగా ఏదో వస్తుందన్న ఆలోచనతోటి కొంచెం చిన్న పొరపాటుతోటి ప్రత్యేకంగా మన నియోజకవర్గం అయితే ఓన్లీ గెలిచిన ఎమ్మెల్యేకు మనకు తేడా అయింది 0.6% మాత్రమే. రాష్ట్రం మొత్తంలో 1.8% తేడా ఉంటే మన నియోజకవర్గంలో ఓన్లీ 0.6. అంటే ప్రజలు 87,000 ఓట్లు చేసిరు. అందుకే ప్రజలను ఎప్పుడు మనం తప్పుపట్టొద్దు. ప్రజలకు మన మీద ప్రేమ లేకునింటే, పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కారు గుర్తు మీద ప్రేమ లేకునింటే 87,000 ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ 5 ఏళ్ళకి ఆందోళన చూసినాం. ఇలా 10 ఏళ్ళు చేసిన తర్వాత మనకు 119లో 39 సీట్లు వచ్చినాయి. అదే 2014లో పక్కన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వచ్చిన తర్వాత 5 ఏళ్ళ